శిష్యుడండి. మీ కారు తీసుకెళ్ళాడు, మీ బట్టలు తీసుకెళ్ళాడు. డోంట్ వరీ, వాడు ఎక్కడికి వెళ్తాడు పట్టుకుంటాగా. ఏమిటి పట్టుకుంటారు? మీ అసిస్టెంట్ కూడా వాడితో పాటే ఉడాయించాడు. ఇంకా నయం, మీ అదృష్టం బాగుండబట్టి రాత్రి నేను డ్రాయర్ వేసుకుని పడుకున్నాను. నా అదృష్టమా? మీ అదృష్టమే, లేకపోతే నన్ను మీరు బట్టలు లేకుండా చూడాల్సి వచ్చేది. నా సంగతి వదిలేయండి. మీ మొహం చూస్తుంటేనే నాకు చాలా జాలేస్తుంది. జుట్టు లేకపోయినా పర్వాలేదు, కానీ బట్టలు లేకుండా మీరేం చేయగలుగుతారు? పేపర్ చుట్టూ తిరుగుతాను సార్, పర్వాలేదు. కానీ మీ మొహం చూస్తుంటే నాకు నవ్వగటం లేదు. ఇంకోసారి నా ఫేస్ గురించి, నా జుట్టు గురించి మాట్లాడేవో బయటికి తోసేస్తాను. సారీ సార్. వస్తోందా? రాలేదు. వస్తోందా? రాలేదు. వస్తోందా? రాలేదు. ఇదేమన్నా కోట ఊరుకో. సార్, మీరు నాకు సహాయం చేస్తే మా డిపార్ట్మెంట్ లో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. అక్కడ చూడండి. దారి కాశాడు వెధవా. వాడు నా అసిస్టెంటే. గుద్దేయండి సార్, పర్వాలేదు. ఓకే. అమ్మో, గుద్దేసింది. అనవసరంగా బ్రేక్ ఎందుకు వేశారు? నేనే లేదు, అదే పడిపోయింది. చేతులు పైకెత్తేయండి సార్, లేకపోతే వాడు ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం కాల్చేసినా కాల్చేస్తాడు. నిజంగానా? రై, నా డ్రెస్ ఎక్కడ్రా? నా డ్రెస్ ఎక్కడ్రా? ఒరేయ్, ముసలి పీనుగా మన డిపార్ట్మెంట్ పరువు తీసి స్మగ్లర్ కి హెల్ప్ చేస్తున్నావా? నేనా? షటప్, యువర్ అండర్ అరెస్ట్. ఒరేయ్ గుంటనక్క, బట్టలు తీరా. బట్టలా? దాందే ఉంది. అవసరమైనప్పుడల్లా విప్పుతూనే ఉంటాను. నీకు విషయం తెలుసా? ఇన్ 1962లో గన్నవరం రోడ్ లో బట్టలిప్పుకు తిరిగే కాంపిటీషన్ లో నేనే ఫస్ట్. సార్, ఆడా మగా? నన్ను కాదు, ఆయన అడుగు. ఎరా, గుడ్డలు వడదీస్తే గాని స్మగ్లర్లను గుర్తుపట్టలేరని ట్రైనింగ్ లో చెప్పారా నీకు? నువ్వు కూడా తీరా. ఉన్నదొకటే డ్రాయరు. ఓకే, కానీ నీ ఐడెంటిటీ కార్డ్ ఎక్కడా? నన్ను ఐడెంటిటీ అడుగుతావా? ఐడెంటిటీ ఇదిగో. అడ్డమైన వెధవలకి ఐడెంటిటీ కార్డులు ఇప్పించడం నాది బుద్ధి తక్కువ. కరెక్ట్. నాకు అమ్మాయిలు లేరు. గురు, రుచిగా ఉందా? సార్, ఆ తుపాకీ కూడా నాదే. తీసేసుకోండి, తీసేసుకోండి. షూట్ చేయండి అంకుల్. అంకుల్ లేదు, పెంకుల్ లేదు. నువ్వు కూడా పద. ఎరా, నా గుడ్డలు ఎత్తుకుని పారిపోతావా? ఎరా, నువ్వు ఇన్స్టిట్యూట్ నువ్వు కూడా వడదీ. నువ్వు కూడా. చూడు, ఓపీఎం గ్యాంగ్ లా ఉంది. అవును, వాళ్లే. నిన్ను బతకనే పంప. యా, బొటనీ క్లాసు ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. బొమ్మల కింద బస్తాలు తీయద్దురా. అది కానీదిరా. ఇది ఎవడు నా స్నేహితుడు కారులో పెట్టాడు చెప్పండి రా. చెబితే రానా శాంటా మోనికా బీచ్ రోడ్ 3 గంటలకి. బిగ్ వన్. అర్థం కావట్లేదే. బీచ్ రోడ్ మనం వెళ్లే దారిలో వస్తుంది, కానీ ఈ బిగ్ వన్ అంటే ఏమిటో అర్థం కావడం లేదే. బీచ్ రోడ్డుకు వెళ్ళాలంటే కనీసం 1 గంట పడుతుంది.